కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి కేసులో ప్రధాన నిందితుడైనటువంటి సంజయ్ రాయే దోషని తేల్చడం, అతనే హత్య చేశాడని తేల్చడం, దాన్ని సిబిఐ దర్యాప్తులో తేలాక కోర్టులో ప్రవేశపెట్టడం, కోర్టు విచారణ చేసి మొన్ననే అతనే దోషని నిర్ధారించడం, ఇవాళ అతనికి శిక్ష వేసింది, యావజ్జీవ కారాగార శిక్ష. సాధారణంగా యావజ్జీవం అంటే 14 సంవత్సరాలతో, అంటే జీవితకాలం అయినా సరే ఆ జీవితకాలంలో సెలవులు వీటన్నిటిని సగటు తీసేసి 14 ఏళ్ల జైలు శిక్ష వేయడం అనేది నడుస్తుంది. అలా కాకుండా చచ్చిపోయే వరకు జైలులోనే అనేటటువంటిది రేరెస్ట్ ఆఫ్ రేర్గా చేసేటటువంటి వేసే శిక్షలు, అందులో ఆ శిక్ష వేయటం అన్నటువంటి జరిగింది. అయితే దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు, వైద్యురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, కోర్టులోనే కేకలు వేశారు. ఉరిశిక్ష వేయాల్సినటువంటి, నా బిడ్డకి జరిగినటువంటి అంత దారుణానికి సంబంధించినటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి జైల్లో మేపుతారా, వాడిని జీవితకాలం పోషిస్తారా, అట్లాంటి వాడిని ఉరి తీయాలి అన్నటువంటి డిమాండ్తో అక్కడ కేకలు వేశారు. బట్ పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేశారు. చుట్టూతా ఉన్నటువంటి పబ్లిక్ కూడా మెయిన్ యావజ్జీవ కారాగార శిక్షతో పాటుగా 17 లక్షల రూపాయల పరిహారాన్ని ఆ కుటుంబానికి ఇవ్వమన్నటువంటిది కోర్టు ఆదేశించింది. అట్లాగే అతనికి 50,000 పెనాల్టీ కూడా విధించింది.